ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో యూనిట్ 2 ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్. ఇప్పుడు దాని యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాం. నువ్వు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయినాకో గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని మంచి ఇన్‌స్టిట్యూషన్ ఉంటాయి కదా, దాని నుంచి నీకు ఒక సపోర్ట్ రావాలి. ఫైనాన్షియల్‌గా అయినా, మార్కెటింగ్ పర్పస్‌కైనా ఏదో ఒక విధంగా ఆ గవర్నమెంట్ నీకు హెల్ప్ చేస్తుంది. సో దాన్ని ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ అంటారు. సో ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటే, నువ్వు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. సో దానికి నీకు అంత గైడ్నెస్ నీకు తెలియదు, నువ్వు ఒక కొత్త మనిషి, నీకు కొత్త అవేర్నెస్ లేకపోతే నీకు దానిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అట్లా కండక్ట్ చేసి నీకు అవేర్నెస్ ఇస్తుంది, గైడెన్స్ ఇస్తుంది. ఇంకా నీకు స్మూత్గా దాంట్లో గైడెన్స్ ఇస్తుంది, ఎలా మార్కెటింగ్ చేయాలి, కనెక్షన్స్ ఇస్తుంది. అట్లా అన్ని ఒక బిజినెస్, ఒక స్టార్టప్ స్టార్ట్ అయ్యి సక్సెస్ కావాలడానికి ఏవైతే అవసరమో అన్నీ నీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ సపోర్ట్ని ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటారు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది నువ్వు ఎలా స్మూత్గా రన్ చేయడానికి, అది ఇంకా గ్రో చేయడానికి ఆ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి, సో ఇది అన్ని విధాలుగా నీకు సపోర్ట్ ఇస్తుంది. సో గవర్నమెంట్ దాని సొంతంగా ఒక బిజినెస్ పెట్టలేదు కదా. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ అని ఒక బ్రాండ్ పెట్టుకొని సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయలేదు. సో అందుకే ఏం చేస్తుంది, అది మనలాంటి మనుషులకి, మన ప్రజలకి సపోర్ట్ ఇస్తుంది. సరే మీకు ఐడియా ఉంటే మీరు రండి, మేము ఫండ్స్ ఇస్తాం, సో మీ బిజినెస్ స్టార్ట్ చేయండి అనేది ఆ విధంగా అనమాట ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటే. గవర్నమెంట్ దాని సొంతంగా బిజినెస్ ఎలాగైనా స్టార్ట్ చేయలేదు కాబట్టి మన ప్రజలకి సపోర్ట్ ఇస్తుంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, కావాల్సిన అవసరాలన్నీ నేను ఇస్తాను, దానికి కావాల్సినవి. సో ఎందుకంత అవసరం మరి ఈ సపోర్ట్ అంటే, ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇప్పుడు నువ్వు ఒక కొత్త ఎంటర్‌ప్రెన్యూర్, నీకు ఒక మంచి ఐడియా ఉంది. నీకు ఇప్పుడు ఐడియా ఉంటే సరిపోదు కదా. నీకు ఒక ఐడియా బిజినెస్లోకి మారడానికి నీకు ఏం కావాలా, పైసలు కావాలి. ఓకే, పైసలు వచ్చేసినాయి అనుకున్నాం, గవర్నమెంట్ నుంచి పైసలు వచ్చినాయి. తర్వాత నీకు ఏం తెలియదు, అసలు కంపెనీ ఎట్లా చేయాలా, దాన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలా, అవి ఏం తెలియదు. సో గైడెన్స్ ఉండదు, గైడెన్స్ కావాలా. తర్వాత ఓకే, గైడెన్స్ ఇచ్చేసిండ్రు, నీకు పైసలు ఇచ్చిండ్రు, ఒక ప్రోడక్ట్ తయారు చేసినాం. ఆ ప్రోడక్ట్ మార్కెట్లో పోయి మార్కెటింగ్ చేస్తేనే కదా ప్రోడక్ట్ సెల్ అయ్యేది కస్టమర్స్కి. సో మార్కెటింగ్ అనేది కావాలి. ఇంకా నీకు ప్రొడక్ట్ చేయడానికి స్కిల్స్ కూడా కావాలి. అలానే అన్నీ ఉన్నాం కాబట్టి నీకు టెక్నాలజీ లేకపోతే నీ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో ఇవన్నీ కావాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే. సో ఎవరైతే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. వాళ్ళ దగ్గర పైసలు ఉండవు, సరిగా గైడెన్స్ ఉండదు, మార్కెట్ కనెక్షన్స్ ఉండవు, స్కిల్స్ ఉండవు, టెక్నాలజీ ఉండదు. సో ఇవి ఏం చేస్తుందంటే ఇన్స్టిట్యూషన్స్ అని ఆ రిస్క్ని, ఆ ఫియర్ని తగ్గిస్తాయి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. ఏ విధమైన సపోర్ట్స్ ఇస్తాయంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్టు, ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఐడియా ఉంటే సపోర్ట్, పైసలు కావాలి. సో పైసలు ఎక్కడి నుంచి ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్కి లోన్స్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ ఇస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది. ఇప్పుడు ఏమైనా ఉమెన్స్ ఉన్నాకో, అమ్మాయిలకి వాళ్ళ ఒక కొత్త బిజినెస్ పెట్టుకోవాలంటే వాళ్ళకి వేరే కోటా కింద సబ్సిడీస్ వస్తాయి, తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వెంచర్ క్యాపిటలిస్ట్, నీ ఐడియా వస్తే నీ ఐడియా పైన ఇన్వెస్ట్ చేసేటోడిని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు. సో ఒక స్మాల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి లోన్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఆ విధంగా నువ్వు వెళ్ళిపోవచ్చు, పైసలు అట్లా ఆ విధంగా నువ్వు కలెక్ట్ చేయొచ్చు, ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది పైసల పరంగా. తర్వాత ఇంక్యుబేటర్స్ అండ్ యాక్సిలరేటర్స్ అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి పైసలు వచ్చిన తర్వాత ఒక స్పేస్ కావాలి బిజినెస్ని సెటప్ చేయడానికి. సో ఒక ఆఫీస్ స్పేస్ని ఇస్తుంది ఆ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ అంటే. అలానే మెంటర్స్ ఇస్తుంది, నీకు గైడెన్స్ చేయడానికి ఆ మెంటర్స్ నిన్ను గైడెన్స్ చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి టీ హబ్ ఉంటుంది, ఆ టీ హబ్ ఒక ఆఫీస్ స్పేస్ ఇస్తుంది. ఆ ఆఫీస్ స్పేస్లో నీ కంపెనీ రన్ చేసుకోవచ్చు స్టార్టప్స్కి. అలానే బిజినెస్ సపోర్ట్ సర్వీస్ ఇస్తుంది, ఏమైనా బిజినెస్ కావాల్సిన లీగల్ హెల్ప్, పేపర్ వర్క్, అలానే అకౌంటింగ్ హెల్ప్ కానీ, బిజినెస్ కౌన్సిలింగ్ కానీ, నీకు బిజినెస్కి తెలియకపోతే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, నీకు అసలు ఏం తెలియదు, అసలు ఎట్లా రన్ చేయాలి, ఎంత క్యాపిటల్, అలా కొన్ని టర్మ్స్ ఉంటాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి. సో ఇదంతా బిజినెస్ నాలెడ్జ్. అంటే ఆ ఎంటర్‌ప్రెన్యూర్కి ట్రైనింగ్ కావాలి, ఇది తెలియకపోతే. సో ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ కూడా నీకు ప్రొవైడ్ చేస్తుంది, అలానే నీ స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తుంది. సో NISBUD ట్రైనింగ్ అని ఉంటుంది. నేను చాప్టర్లో ముందుకు వెళ్ళిన కొద్దీ మీకు ఇది అర్థమవుతుంది, నేను అప్పుడు చెప్తా వచ్చినప్పుడు. ఇంకా రెగ్యులేటరీ అసెట్స్, ఇప్పుడు ఒక కంపెనీ పెట్టడానికి కొన్ని పేపర్ వర్క్తో పాటు లైసెన్స్ కావాలి, ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తుంది రిజిస్ట్రేషన్స్లో. GST, MSME అంటే మీడియం స్మాల్ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్, అంటే చిన్న బిజినెసెస్ రిజిస్ట్రేషన్ కూడా
జల్దీ సపోర్ట్ అయిపోయేటట్టు సపోర్ట్ చేస్తారన్నమాట ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. అందుకే మనకు అవసరం దిస్ ఆల్ ఎన్ని విధాలుగా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇస్తుంది అనేసి మనం చూస్తున్నాం అనమాట. నెట్వర్కింగ్ సపోర్ట్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేసినాక నువ్వు మార్కెట్లో సెల్ చేయడానికి ఫస్ట్ ఒక ప్రోడక్ట్ నీకు పైసలు కావాలి కదా, ఇన్వెస్టర్స్ నువ్వు ఇది చేయొచ్చు, ఇంకా నువ్వు పైసలు పెంచుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ మెంటర్స్తోని నువ్వు కరెక్ట్ గైడెన్స్ తీసుకోవచ్చు, ఇంకా కొత్త ఎంటర్ప్రీనర్స్ని కలవచ్చు, ఇంకా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ రీసెర్చ్ హెల్ప్ కానీ కొత్త టెక్నాలజీకి అడాప్ట్ కావడానికి ఏఎంఎల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్డేట్ అయ్యేటట్టు సపోర్ట్ చేస్తుంది అది. ఇంకా నువ్వు ఎంత మంచి ప్రోడక్ట్ చేసినా మార్కెటింగ్ లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మార్కెట్ పైన రీసెర్చ్ చేస్తేనే నువ్వు ఆ ప్రోడక్ట్ ఎంత సెల్ చేయాలో ఎంత ప్రైస్ పెట్టాలో అని తెలుస్తుంది. ట్రేడ్ ఫేర్స్ ఎలా పెట్టాలి, మన అమౌంట్ ప్రోడక్ట్కి ప్రైసింగ్ ఎలా ఇవ్వాలి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సపోర్ట్, పేటెంట్. ఇప్పుడు నువ్వు ఒక కొత్త ప్రోడక్ట్ చేసినావు, మార్కెట్లో ఇప్పటికే తయారు చేయాలి. సో ఆ ప్రోడక్ట్ పైన నీకు పేటెంట్ ఉండాలి. ఆ పేటెంట్ అంటే ఆ ప్రోడక్ట్కి ఓనర్ నువ్వేయాలి. అప్పుడు ఆ ప్రోడక్ట్ ఓనర్ కాపీ కొట్టి మళ్ళీ ప్రొడ్యూస్ చేసినావు అనుకో ఆడిపైన నువ్వు కేసు వేయచ్చు. సో అలా అనమాట. ఆ పేటెంట్స్ రావడానికి కూడా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. ట్రేడ్ మార్క్ కానీ కాపీరైట్ హెల్ప్. సో ఇది చెప్తున్నా. ఇప్పుడు ఇంకొకడు సేమ్ ఆ ప్రోడక్ట్ ఏమో కనిపెట్టినావు, మార్కెట్లో ఇప్పటికి ఎవ్వరు కనిపెట్టలేదు, దానిపైన నువ్వు పేటెంట్ తెచ్చుకున్నావు. ఇప్పుడు అదే ఏని కాపీ చేసి ప్రోడక్ట్ బి అని ఇంకొకడు కూడా మనోజ్ అనేది కూడా అమ్ముతున్నావు అనుకో, వీటిపైన నువ్వు కాపీరైట్ వేయచ్చు. అండ్ నా ప్రోడక్ట్ వీడు కాపీరైట్ అనేసి నువ్వు కాపీరైట్ వేయచ్చు. సో ఆ విధంగా కూడా ఇన్స్టిట్యూషన్ అనేది సపోర్ట్ చేస్తారు అనమాట. ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ఇన్సెంటివ్స్, నీకు సబ్సిడీస్ ఇస్తుంది. ఎట్లా నువ్వు కంపెనీ పెట్టాలంటే కొత్త బిజినెస్ నీకు సబ్సిడీస్ ఇస్తుంది. ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. తక్కువ ట్యాక్స్ కట్టాలి నువ్వు, ఎక్కువ నువ్వు యాజ్ స్మాల్ ఇండస్ట్రీ కాబట్టి, స్మాల్ ఎంటర్ప్రైజ్ కాబట్టి నీకు సపోర్ట్ చేసుకుంటే కొంచెం ట్యాక్స్ కట్టాలని చెప్తుంది అది. సో ఈ ఏటి ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ మనకు ఉందో అది ఏం చేస్తుంది, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్లో ఎవరైతే కొత్త ఎంటర్ప్రైనర్స్ మనలాంటి వాళ్ళకి చాలా ఫేవరబుల్ పైసలు వస్తున్నాయి, గైడెన్స్ వస్తున్నాయి, మెంటర్షిప్, మార్కెటింగ్, ఈ అన్ని విధాలుగా ఒక ఎన్విరాన్మెంట్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎంటర్ప్రైనర్స్కి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తుంది. అండ్ దానివల్ల వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు, ఇంకా గ్రో కూడా చేయొచ్చు. ఆ విధంగా అనమాట.